సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ హృదయం ఇక్కడే ఉంది. రచన ఆర్ దమయంతి. కథ వినండి. హృదయం ఇక్కడే ఉంది. నిజానికది ఆహ్వానం కాదు, అర్థింపు. ఒకసారి రాగలవా ప్లీజ్ అంటూ. మళ్ళీ ఇన్నాళ్ళకి విహారీ నుంచి మెసేజ్. తను ఇచ్చిన అడ్రస్ చూశాను. మా ఊరికి కొంత దూరంగా ఉన్న ఖరీదైన గెస్ట్ హౌస్ అది. వెంటనే కానీ నేనెప్పుడూ చూసే అవకాశం రాలేదు ఇప్పటిదాకా. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరాను. అప్పుడు అదే మెసేజ్, అదే వాక్యం. ఎన్నేళ్లు తనని వెంటాడింది, ఎంత ఆర్ద్రత నింపుకున్న అక్షరాలని అవి. ఆనాడు గండి తెగిన తన గుండెకి నన్నొక ఆనకట్టగా భావించాడేమో. జీవన్మరణ సంధిలో తననొక రాయబారిగా పంపాలనుకున్నాడేమో. ఆరిపోతున్న తన ప్రాణజ్యోతికి నేనొక ఆసరాగా నిలుస్తానని ఆశపడ్డాడేమో. ఆ తర్వాత కదూ తనకు తెలిసింది. మనసంతా మళ్ళా అప్పటి విషాదం చుట్టుకుంటోంది. వర్షం కురవని కరిమబ్బవుతోంది. వెంటనే తులసి గుర్తొచ్చింది. తలంచుకుని భాషే రాని మూగదానిలా నా ముందు నుంచుని కనిపించింది. విహారీ ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా ఎంతగా కుంగిపోతూ కనిపించాడు. మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలంచేసుకుని రెండు భుజాలు కుదించేసుకుని, తనకిక పగలన్నది లేదు, మిగిలింది అమావాస్య మాత్రమే అన్న వైనాన శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోవటం ఎంత చేదైన జ్ఞాపకం. ఆ ఆఖరి దృశ్యం కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా అదంతా ఇప్పుడే కళ్ళ ముందు జరుగుతున్నట్లుంటుంది. నా ఆలోచనలతో ప్రమేయం లేకుండానే నా చేతుల్లో స్టీరింగ్ వీల్ కదులుతోంది. ఒకసారి రాగలవా ప్లీజ్? విహారీ మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేశాను. ఏమైంది విహారీ? ఆందోళనగా అడిగాను. అవతల నుంచి ఒక సెకండ్ పాటు నిశ్శబ్దం. నా మనసుకెందుకు భయమేసింది, చాలా భయమేసింది. విహారీ, అంతా బాగానే ఉందా? మెల్లగా అడిగాను. అవతల నుంచి ఒక్కసారిగా దుఃఖం పెళ్ళు బుగ్గింది. లేదు గీత, ఏమీ బాగాలేదు. తను నన్నిలా వదిలేసి వెళ్ళిపోవటం ఏమీ బాగోలేదు. ఏం చేయాలో తోచటం లేదు. అడిగితే కారణము చెప్పటం లేదు గీత. నువ్వొక్కసారి వెళ్ళి తనతో మాట్లాడవా? తను లేకపోతే నేను నేను చచ్చిపోతానని చెప్పవా ప్లీజ్? అతి కష్టంతో ఆగిన స్వరం. సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి మిగిలిన చెట్ట చివరి ఆసరాలా ఉంది ఆ అవస్థ. వింటున్న నాకు ఏమీ అర్థం కాలేదు. అతని దేనావస్థకి కంగారు పడి నిలువున నీరైపోతూ అడిగాను, అసలు ఏమైంది విహారీ? తులసి పెళ్లి చేసుకుంటుంది గీత, నన్ను కాదని వేరే అతన్ని. మాట పూర్తి చేయలేక వెక్కిళ్ళని నొక్కి పెట్టుకుంటున్నా వినిపిస్తూనే ఉంది నాకు స్పష్టంగా. అతని గుండె ఎంత ఏడుస్తుందో. నోటమాట రాని దాన్నైపోయాను. ఏమని చెప్పి ఊరడిస్తానని. జీవితంలో మగవాడికి ఎలాంటి కష్టం వచ్చినా ఓదార్చి ఊరుకోబెట్టొచ్చు, కానీ ప్రేమలో ఘోరంగా విఫలమైన ఒక సున్నిత మనస్కుడికి కలిగే దుఃఖాన్ని ఊరడించడానికి మాత్రం ఎంత స్నేహము చాలదు. ప్రేమికుణ్ణి నిలువున దహించి వేసే అగ్ని జ్వాల అది. ఆ మాటకొస్తే ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని చల్లార్చడం. ఒక గాయపడిన గుండెకి మందేమిటో గాయం చేసిన వారికే తెలుస్తుంది. కానీ అప్పటికే ఆ ఒక్కరూ పిలుపందుకోలేని దూరంలో
ఉండిపోతారు. కాలిన శవంలా బ్రతకడం ఒకటే మిగిలింది చెలి, నువ్వు రగిల్చి వెళ్ళిన ప్రేమాగ్నిలో అని అంటాడు ఒక కవి. అప్పటికే నా మెదడు పనిచేయటం ఆగిపోయి చాలాసేపయింది. అందుకు రెండు కారణాలు. ఒకటి, తులసిపై నా అనుమానం నిజమైనందుకు. రెండు, విహారీ ఇంత బేలవాడైపోతాడని అనుకోనందుకు. ఎవరికైనా పగిలేదాకా తెలుస్తుందా హృదయం అద్దమని? క్యాంపస్లో అతని కళ్ళు తులసి కోసం వెతుకుతున్నప్పుడు గమనిస్తుండేదాన్ని. చూపందనంత దూరం నుంచి ఒక చిన్న చుక్కలా కదలి వస్తున్న ఆ బిందువు తులసి అని ఇట్టే గుర్తుపట్టేసేవాడు. అతనికంత ప్రేమ, ఆ సంగతి అతనెప్పుడూ నోటితో చెప్పేవాడు కాదు. కానీ ఆ కళ్ళలోంచి పుట్టుకొచ్చే కాంతి ఆమె దగ్గరవుతున్న కొద్దీ ముఖమంతా కమ్ముకునేది. చూపుల కాంతులే దీపాలు, ఆశల ఊపిరులే నీకై పూజించే పుష్పాలు. నా ధ్యానం నీకోసం, నా ప్రాణం నీతో జీవించడం కోసం. ఒకసారి కవిత రాశానంటూ మా ఇద్దరికీ చదివి వినిపించాడు. తులసి మాత్రం మామూలుగా వినేది. పట్టరాని సంతోషం, ఆశ్చర్యం వంటి భావాలు ముఖంలో కనిపించేవి కావు. బిడియం వల్ల కావచ్చు, కానీ అతనంటే ఆమెకి ఓ ప్రత్యేకమైన ఇష్టం ఉందన్న సంగతిని మాత్రం నా నుంచి దాచలేకపోయింది. బహుశా నా పైన నమ్మకం కావచ్చు. ఇలాంటి కథలు కడుపులో పెట్టుకుని కాపాడేందుకు మనిషి కావాలి, ఏ రహస్యమైన ప్రేమకైనా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు అలకల తగువలొచ్చినప్పుడు కారణాలు చెప్పుకునే తడిక పాత్ర పోషణకి ఒక మనసున్న మనిషి చాలా అవసరం కదా మరి. ముగ్గురం స్నేహితులమే అయినా నాకు వారిద్దరితో ఉన్న బంధం కంటే వేరొక రకమైన బంధం వారిద్దరి మధ్య అని తెలిసిపోతూనే ఉండేది. అందుకే వాళ్ళు మాట్లాడుకోవటం కోసం బీచ్కి వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా కొంచెం పక్కకి తప్పుకుంటూ ఉండేదాన్ని. నా బుక్స్లోనూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని నాకు నచ్చిన పాటల్లోనూ దాగిపోతూ. వెళ్ళటం ముగ్గురం కలిసే అయినా జంటగా మాత్రం వాళ్ళిద్దరూ కలిసి షికార్లు కొట్టేవాళ్ళు. ఏదో విలువైనది వెతుక్కోవటం కోసం వెళ్తున్నట్టుగా ఉండేది వాళ్ళిద్దరూ కలిసి నడిచే విధానం. సముద్ర తీరం వెంట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా పోతూ ఉండేవారు. మధ్య మధ్యలో అతను వంగి రంగురాళ్లను, అరుదైన శంఖాలను ఏరి ఆమెకిస్తుండేవాడు. ఆమె వాటిని అపురూపంగా అందుకుని పరిశీలిస్తూ ఆగిపోయేది. కొన్ని క్షణాల్లో తిరిగి నడక సాగించేవాళ్ళు. ప్రేమించుకునే వాళ్ళకి వాళ్ళది మాత్రమే ఒక లోకంగా తోస్తుంది. నా ముందు దాచుకునేవారు కాదు, అలా అని పైకి చూపించేవారు కాదు. నాకు నవ్వొచ్చేది ఆ జంటనిలా చూసినప్పుడల్లా. తాగిన వారి చేష్టలు తాగని వారికి వినోదం అయినట్టు ఇద్దరూ స్నేహితులే, ఆప్తులే. ఆనందంగానూ ఉండేది. నేనిక్కడ వెనక్కి వాలి ఇసుకలో చేతులు ముంచి వెనుక నుంచి ఆ వాళ్లను అలా చూస్తుండేదాన్ని. గవ్వలేరుకునే ఈ మాత్రం సరదాకి అంత దూరం నడిచి నడిచి పడిపోవాలా? కాదు. అప్పటిదాకా కాస్త దూరం దూరంగా నడుస్తున్న ఆ ఆకారాలు మెల్లమెల్లగా దగ్గరికి జరిగేవి. అతని చేయి మెల్లగా ఆమె చేతినందుకునేది. ఆమె తల అతని భుజం మీద వాలేది. పడమటి సూర్యుడు వాళ్ళిద్దరి నుంచి జారిపోతూ చెయ్యి తిరిగిన చిత్రకారుని చేతిలోంచి జారిన రెండు వంపుల గీతల్లా మార్చేవాడు ఇద్దరిని. అబ్బా, ఎంత బాగున్నారు ఈ జంట, లైలా మజ్నూల్లా. ఒకసారి ఇలానే ఓ సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఫోటో తీసి చూపించాను. విహారి ముఖం వెలిగిపోయింది. తులసి మాత్రం కంగారు పడింది. ఎందుకు ఇదంతా అంటూ కోపగించుకుంది. ఆ కళ్ళల్లో ఆనందానికి బదులు ఆందోళన చోటు చేసుకోవటం ఆశ్చర్యమేసింది. నన్ను ఆలోచనలో పడేసింది. ప్రేమ అనేది ఒక తీపి పదార్థం. ఇద్దరిలో ఎవరిష్టపడుకున్నా అది చేదైపోవటం ఖాయం.
తులసికి అతనంటే ఉండే ఇష్టంలో ఏదో తేడా ఉందనిపిస్తుంది. ఉహు, కాదు. అలా అయి ఉండదు. ఆమెను అర్థం చేసుకోవటంలో నేనే పొరపడ్డానేమో. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఆ తర్వాత మరికొన్ని సందర్భాలలో మరింత పట్టుబడింది. తల మీద అప్పుడే తీగలెత్తుకుంటున్న లేత మొలక తులసి. దగ్గరగా ఏ ఆధారం దొరికినా చాలేమో అల్లుకోవడానికి. కానీ విహారి అలా కాదు. చాలా స్థిరమైన గట్టి గుంజలాంటి వాడు. తన చుట్టూ అల్లుకున్న తీగని పందిరిగా చేసుకుని బ్రతుకుదామని కలలు కంటున్నవాడు. అందరిలో ఉన్నప్పుడు అతనితో టచ్ మీ నాట్‌లా ఏమీ ఎరగనట్టుండే తులసి, ఎవరూ లేనప్పుడు అతనితో మమేకమై కబుర్లు చెప్పే తులసి, ఒక్కరు కాదనే నిజాన్ని నేనెప్పుడూ పైకి చెప్పే సాహసం చేయలేకపోయాను. కనీసం ప్రయత్నమైనా చేయలేదు. అదే నే చేసిన పెద్ద తప్పేమో విహారి విషయంలో. కనీసం ఒక హింట్ అయినా ఇచ్చి ఉంటే అతను కొంతవరకు జాగ్రత్త పడేవాడేమో. తులసి కళ్ళల్లో కనపడే ప్రేమ ఎంత నిజమైందో నాకు తెలుసు. చెప్పలేకపోయాను. అందుకేనేమో అనుకుంటాం కానీ, అసలు ప్రేమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొందరి హెచ్చరికలు, మరికొన్ని సూచనలు, సలహాలు చూసి, చదివి, విని, భద్రకవచాలు ధరించి ప్రేమలో పడతారా ఎవరైనా? అసలు ఆ మాటకొస్తే ఈత రానివాడు నీళ్లలోకి దూకితేనే ఈది ఒడ్డు చేరతాడట. వలపు ఈదులాట అంతే. ప్రేమలో విఫలమైన వాడు ఆ మునకలో మరణించడానికైనా సిద్ధపడతాడు కానీ ప్రాణాల కోసం ఒడ్డున పడదాం అని అనుకోడు. అలాంటి మానసిక స్థితిలోని ప్రేమికునికి ఈత వచ్చినా దండగే కదూ. ఖుస్రో అన్నట్టు దర్యా ప్రేమ్ కా ఉల్టీ వాకి ధార్, జో ఉతరా సో డూబ్ గయా, జో డూబా సో పార్. నాలో నేనే విశ్లేషించుకుంటూ నన్ను నేను సమాధానపరుచుకునే ప్రయత్నం చేశాను. ఏదైనా కానీ ఇది వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. ఎంత స్నేహితులమైనా నా జోక్యం కొన్ని విషయాలలో తగదు. అందుకని వాళ్ళని ఏ రకంగానూ ఏమీ అనకుండా నా దూరం నేను పాటిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు విహారి బాధ చూసి నా మనసు బగ్గుమంది. కోపం హద్దులు దాటింది. వెంటనే ఉన్నదాన్ని ఉన్నట్టు బయలుదేరాను. పట్టలేని కోపంతో ఆగమేఘాల మీద తులసి ఇంటికెళ్ళాను. లాక్కెళ్ళి విహారి కాళ్ళ మీద పడేయాలన్నంత ఉద్వేగంతో బయలుదేరాను. ఎందుకంటే ఆ అమాయకుడికి, ఆ ఆరాధకుడికి జరుగుతున్న అన్యాయానికి ఏకైక బాధ్యురాలు తులసి అన్న సంగతి నాకొక్కదానికి మాత్రమే తెలుసు కాబట్టి. గేటు తీసుకుని ఇంట్లో కడుగు పెడుతుంటే ఎదురొచ్చింది. అప్పటిదాకా అణచిపెట్టుకున్న ఆవేశమంతా ఇక ఆగనంటూ ఉప్పెనలా ఉరికింది కంఠంలోకి. ఏమిటి, విహారీని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటున్నావా? రొప్పుతూ అడిగేశాను. ఉష్ అంటూ అటూ ఇటూ చూసింది. భయం భయంగా నన్ను చేయి పట్టుకుని తన గదిలోకి త్వరగా లాక్కుపోయి తలుపులు మూసేసింది. మనిషి నిలువున వణికిపోతుంది పట్టరాని భయంతో. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. గీతా, ప్లీజ్ గట్టిగా మాట్లాడకు. నాకు పెళ్ళని బయట ఎవ్వరికీ తెలీదు. మా వాళ్ళు చెప్పొద్దన్నారు. విహారికి మాత్రమే చెప్పాను. చెప్పకుండా ఉండలేకపోయాను. నాకు తప్పలేదు అంటూ కళ్ళు వాల్చుకుంది. అది అడగటానికే వచ్చాను. ఎందుకు? ఎందుకిలా? ఉష్, మెల్లగా మెల్లగా మాట్లాడు. మా అమ్మ వింటే అఘాయిత్యం చేస్తుంది అంది లోగొంతుకలో. గొంతు తగ్గించి మళ్ళీ అదే ప్రశ్న వేశాను సూటిగా. తలొంచుకుని చెప్పింది. మేము బ్రాహ్మలం. మా వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. ఓహో, అలానా? మరి నీకు ఆ సంగతి అతనితో కలిసి బీచ్ల వెంబడి షికార్లు కొట్టేటప్పుడు తెలియలేదా? తెలుసు. షాక్ అయ్యాను ఆ జవాబుకి. తెలిసి ఎందుకు ప్రేమించావు? వెంటనే అడిగాను. అతన్ని కాదనుకోలేకపోయాను. నాకు మాట పడిపోయింది.
నేననుకున్నంత తెలివి తక్కువది కాదు తులసి. జీవితంలో ఏ పరిస్థితిలో, ఏ ఎమోషన్ ఎంత శాతంలో ఉంటే ఆనందంగా ఉండవచ్చో తెలిసిన సిద్ధాంతినిలా కనిపించింది నాకా క్షణంలో. మన సంతోషం కోసం మనుషులతో ఆడుకోవచ్చు. కానీ మనసులతో కాదు కదా! ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నావు కదా! మరి సొంతం చేసుకోవాలనిపించలేదా ఆ ప్రేమని? కోపంగా అడిగాను. అనిపించకుండా ఎలా ఉంటుంది గీత? అతనితో తిరుగుతున్నానని ఎలా తెలిసిందో ఏమో మా నాన్నకి. చచ్చేలా బాదాడు. ఆత్మహత్య చేసుకోవటానికి గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అమ్మ నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఇల్లు నరకమవటానికి కారణమయ్యానని అన్నయ్య నన్ను దోషిని చేశాడు. బామ్మ కర్మఫలాన్ని బోధించింది. విరాగినిలా చెప్పింది. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేశానంటావు. మరి నీకోసం ఏకధారగా ఏడుస్తున్న విహారినేం చేయాలనుకుంటున్నావు? అతనికి వీడ్కోలు చెప్పేశాను గీత. ఇక చెప్పాల్సిందేమీ లేదు. ఏం జరిగినా తనకెలాంటి బాధ్యత లేదు అని ఖచ్చితంగా చెప్పకనే చెబుతుంది పరోక్షంగా. తులసిలో కొత్త మనిషిని చూస్తున్న పరిస్థితులు మనిషికి మాటలు నేర్పిస్తాయి. అవసరమైతే ఎదురువాదం చేయమంటాయి. బతక నేర్చే ఒక పక్క మార్గాన్ని సృష్టిస్తాయి. అసలు మనిషిని తయారు చేసేది పరిస్థితులే. నాకర్థం కాని పాయింట్ ఒకటే. సముద్రంలో పడి తేలుతున్న వాడికి ప్రయాణిస్తున్న పడవే కదా ఆధారం. మరి తులసేమిటి తన పడవతో పాటు నావికుడిని కూడా ముంచేస్తూ ఎంత పిచ్చి పని చేస్తుంది? తలెత్తి నేనామె వైపు చూడబోయాను. అప్పటికే ఆమె అటువైపుకు తిరిగి నించుంది. ఆమెని తీసుకువెళ్దామని వచ్చాను కానీ ఈమె వైనం అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న సంగతి అర్థమైపోయింది. మనిషినైతే బంధించి తీసుకెళ్ళొచ్చు. కానీ లేని హృదయాన్ని ఏ గుప్పిట్లో పట్టి తీసుకెళ్ళగలం? ఆఖరు ప్రయత్నంగా అడగాలి కాబట్టి అడిగాను. నువ్వు లేకుండా బ్రతకలేనంటున్న విహారికి ఏం చెప్పమంటావు నా పాట పూర్తి కాకముందే అందుకుంది. జీవితంలో ఇంకెప్పుడు కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పు. తను నాకు ఈ ఒక్క సహాయం చేస్తే చాలని చెప్పు. ఇదొక్కటే నా చివరి మాటగా చెప్పు చాలు. మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో ఎలాంటి జీరా వినిపించలేదు. చివరి నిర్ణయాన్ని ఎంతో స్థిరంగా చెప్పింది. ఇక మార్చుకునే ప్రసక్తి ఎక్కడిది లేదు. నిరాశ ముంచెత్తింది నన్ను. కొంతమందికి బ్రతకటమే ముఖ్యం. ఎలా అయినా పెద్ద పట్టింపు ఉండదు. శరీరం కదులుతుంటే చాలు. మనసు మొద్దుబారినా పర్వాలేదు. ఆత్మని నొక్కేశాక ఇక అంతరాత్మలతో పనేముంటుంది? నేనక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటకొచ్చేశాను. విహారి ఉంటున్న హాస్టల్ దాకా ఎలా చేరానో నాకే తెలీదు. తులసి ఏమంది అని ఆశగా అడిగే విహారికి జవాబు ఏం చెప్పాలన్న బాధ నన్నుగా నిలవనీయటం లేదు. హాస్టల్ ముందు గుంపులు గుంపులుగా జనం. అంబులెన్సు లైట్లు, పారామెడిక్స్ కారిడార్ ఆ మూల నుంచి స్ట్రెచ్చర్ తోసుకుంటూ వస్తున్నారు. శివ కనిపించాడు అంతలో. గీత, విహారీ పాయిజన్ తాగాడు. బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు. కళ్ళ నీళ్ల ధారలు తన చెంపలపై. అనుమానం భయమై నిజమయ్యింది. దేవుడా, ఇంకేమిటి ఇప్పుడు చేయటం? పోలీస్ విజిల్స్, అంబులెన్స్ సైరన్, అరుపులు, కేకలు, అడుగుల చప్పుళ్ళు. చలనం లేని రాయిలా నేను. గీతా, నువ్వొకసారి వెళ్ళి తనతో మాట్లాడవా? తను లేకపోతే నేను నేను చచ్చిపోతానని చెప్పవా? ప్లీజ్. రెండు చేతుల్లో ముఖం దాచుకుని కూలిపోయాను. దుఃఖం ఆగలేదిక. గీతా, ఎంతో ఆర్ద్రంగా ఉందా పిలుపు. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పాడు విహారి. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు గీత. నువ్వు చేసిన సేవలు, నీ సహాయం మరచిపోలేను. ఈ జన్మంతా గుర్తుంచుకుంటాను. నువ్వన్నట్టు నేను ఈ ఊరు మారాలి. నేను మారాలి. అన్నింటికంటే ముఖ్యంగా
గుండె మార్పిడి జరగాలి. గుండె మీద చేయించుకుంటూ అంటున్నప్పుడు అతని కళ్ళల్లోకి చూడలేకపోయాను. అవి వర్షిస్తుంటే అతని స్నేహితులు గుంపుగా వచ్చారు. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యుద్ధంలో ఘోరంగా పోరాడి పరాజయం పొందిన వాడిలా, మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలంచేసుకుని, 2 భుజాలు కుదించేసుకుని, తనకిక పగలన్నది లేదు, మిగిలింది అమావాస్య అన్నట్టు శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి లోపలికెళ్ళబుద్ధిగాక బయట గార్డెన్ చైర్‌లో కూర్చుని ఆలోచిస్తున్నా. ఏమిటి ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ. ఇంతలో తులసి పరుగు పరుగున వచ్చి నా ముందు నించుంది. నేనేం మాట్లాడలేదు. నిర్లిప్తంగా చూశానామె వైపు. చటార్న కూలబడిపోయింది మోకాళ్ళ మీదే. ఆ మరుక్షణమే నా ఒళ్ళో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్రయత్నంగా నా చేయి ఆమె తల నిమిరింది. నిజానికి ఇద్దరూ నా స్నేహితులే. ఎవరిని ద్వేషించగలను, ఎవరిని తప్పని నిందించగలను. ఇంకా ఏడుస్తూనే ఉంది తులసి. దేనికోసమని? విహారి బ్రతికినందుక, లేక ఆమె కోరినట్టు బ్రతికున్నంత కాలము రాకుండా పంపించేసినందుక? పిచ్చి మనసు. కారణం తెలుసుకుని ఏడవటం దానికి ఎప్పుడొస్తుందని నాకు చెప్పలేనంత బాధగా ఉంది. కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు. అంతేకాదు, అన్ని బాధలకు అదే ఓదార్పు. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్లకి విహారి రావటం, రమ్మని కబురంపటం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి చిత్రంగానూ ఉంది. ఇప్పుడెలా ఉంటాడు? అతనెలా ఉంటాడో ఊహించ ప్రయత్నించినా ఆ విహారే కళ్ళ ముందు నిలుస్తున్నాడు. నాకోసమే చూస్తున్న విహారీ నవ్వుతూ ఎదురొచ్చాడు. గీతా అంటూ దగ్గరకొచ్చి హగ్ చేసుకున్నాడు. హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. ఆ కళ్ళు స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. అప్పట్లాగే. మనిషిలో మార్పేమీ లేదు. కొద్దిగా చెంపల దగ్గర తెల్లబడుతున్న జుట్టు తప్ప. మనిషికి గొప్ప హోదానిచ్చేవి నిజానికి సిరి సంపదలు కావు. మంచితనం, హృదయమున్నతనం, ఎనలేని హుందా ఆపాదించి పెడతాయనుకుంటా. విహారి. నే బ్రతికించిన విహారి కొత్త జీవితాన్ని ఎంచుకుని హాయిగా ఉన్నాడు. నాకు కావాల్సింది అదే. ఇన్నేళ్ళు విహారిని అసలు కలవకపోవటానికి గల ప్రధాన కారణము అదే. అతని సంతోషాన్ని, ఆ జ్ఞాపకాలు హరించకూడదని, అతన్ని దూరంగా వెళ్ళమని సలహా ఇచ్చి, తను మాటిమాటికి దగ్గరై మాట్లాడటానికి కాదు కదా. ఎలా ఉన్నావు విహారీ అంటూ మాటల్లోకి తీసుకెళ్ళాను. అతను గడగడ మాట్లాడేస్తున్నాడు. తన గురించి, తను చేస్తున్న బిజినెస్ గురించి, హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ గురించి, వాళ్ళ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్లో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి, వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. వింటున్న నాకెందుకో సందేహం వచ్చింది. విహారి ఏం మాట్లాడుతున్నాడు అని. మాటల వెనక దాస్తున్న మనసు అతని ముఖంలో నుంచి అప్పుడప్పుడు తొంగి చూడటం గమనించా. సంభాషణ పొడిగింపు కోసం అన్నట్టు నా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. నిజానికి శ్రద్ధ పెట్టటం లేదని తెలుస్తూనే ఉంది. పరాకుగా "ఉమ్, ఉమ్, గుడ్ గుడ్" అంటూ ఆగిపోవటంతో మాటల్లో తనే చెప్పాడు. ఆంధ్రాకి పని మీదొచ్చినట్టు, ముఖ్యంగా నన్ను కూడా కలిసినట్టుంటుందని, మరుసటి ఉదయం ఫ్లైట్లో వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు. ఓహో, అలానా? నా నెంబర్ ఎలా తెలిసింది నీకు అడిగాను గబుక్కున గుర్తొచ్చి. నాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి గీత. ప్రభాకర్ని కాంటాక్ట్లో ఉంచుకున్నాను అంటూ ఆగాడు ఏదో అడగబోతూ. నేనేమీ చెప్పదలుచుకోలేదు. తెలిసినా సరే అతనికిష్టమైన గాయం తులసి అని నాకు తెలుసు. అతను బ్రతకాలంటే ఆ గాయం మానకపోయినా పర్వాలేదు. మరింత రేగకూడదనేది నా ఉద్దేశం. కుర్చీలోంచి లేచి చేతివేళ్లతో జుట్టు సరిచేసుకుంటూ తడబడుతూ అన్నాడు మెల్లని స్వరంతో.
గీత, నన్ను కోప్పడనంటే నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? ఏమిటి? అన్నాను సంకోచంగా. అదే తులసి భర్త అంటూ ఆగిపోయాడు. అవును, పోయాడు. తడకుండా చెప్పాను. అతను గబుక్కున నా చేతులు పట్టుకున్నాడు. గీత, ఒక్కసారి ఒక్కసారి తులసిని చూడాలనుంది. ఎంత బాధలో ఉందో కదూ. అతని కళ్ళ నిండా కన్నీళ్లు, ప్రేమతో నిండిన కన్నీళ్లు. ఎంత పిచ్చి ప్రేమ ఆమె పట్ల, ఎంత దయ ఇతనికిప్పటికీ. చూడాలన్న ఎంత కాంక్ష. అప్రయత్నంగానే నా కళ్ళల్లోనూ నీళ్లు నిండాయి. ఇప్పుడు అర్థమైంది. విహారి ఈ ఊరెందుకొచ్చాడు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు. అంతా అర్థమైన దానిలా తలూపుతూ, సరే, తులసికి చెబుతాను, సరేనా అన్నాను బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. అతని కళ్ళు అప్పట్లానే మెరిశాయి. థ్యాంక్స్ గీత చెప్పాడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తిరిగి వచ్చేస్తుంటే మనసుకేమీ తోచనట్టు అయ్యింది. ఇంతగా ప్రేమించే మనుషులుంటారా ఈ కాలంలో కూడా? ఆశ్చర్యం. ప్రేమకి అంత శక్తి ఉంటుందా? ప్రేమించిన మనిషిని ఒక జన్మంతా గుర్తుంచుకునేంత హృదయం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారైనా ఆమెను చూడాలని, పలకరించాలని. అసలు ఇది ఎలా సాధ్యం? విహారి వంటి బ్రిలియంట్ ఇంత బేలగా అయిపోవటం ఏమిటి? ఒక పక్కన సంసారం, పిల్లలు, సమాజం, పరువు, ప్రతిష్టలు ఇన్నున్నా, మరోవైపు ఆ గతం, ఆ జ్ఞాపకం అలాగే ఉన్నాయా? మనిషితో పాటు తాము వెంట తిరుగుతున్నాయా ఇన్నాళ్ళు? అంటే మనిషి వేరు, మనసు వేరా? అతను నవ్వుతూ బ్రతుకుతోంది నిజమైన మనసుతో కాదా? ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని, 25 సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె కుష్ అంటూ గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని, కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు చీకొడతాడని కారణాలు చెప్తుంది. విహారికేం చెప్పమంటావ్ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు చెప్తుంది. కారణాలు మాత్రం వేరు. నేను బాధపడుతూ విహారి దగ్గరకొచ్చి చెప్తాను. అతను ఆ రాత్రిలాగానే తలదించుకుని వెళ్ళిపోతాడు. కొత్తగా రేగిన గాయం ఈసారి మానదు. అదే సన్నివేశం పునరావృతం అవుతుంది. నిర్ణయం మార్చుకుని కారుని ఇంటివైపుకి మళ్లించాను. నిస్త్రాణగా బ్యాగ్ ఇంట్లో పడేసి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేక అలానే మొక్కల మధ్య కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నాను. ఉక్కపోత మబ్బులు కమ్ముకుంటున్నాయి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. విహారి ఎదురు చూస్తుంటాడేమో, నేను చేసింది తప్పేమో, స్నేహితుడి కోసం ఇంకొకసారి తులసిని అడిగి ఉండాల్సిందేమో. లేదు లేదు, ఇద్దరూ స్నేహితులే. కానీ తాను కాపాడవలసింది ముందు విహారిని. తులసికి ఆ అవసరం లేదు. నా నిర్ణయం సరైనదే. చినుకులు పడటంతో వరండాలోకి వచ్చి కూర్చున్నాను. ఇంతలో పరుగు పరుగున మెరుపులా వచ్చింది తులసి. వచ్చి నా కుర్చీ పక్కన రొప్పుతూ నిలబడింది. నేనామె వైపు నిర్లిప్తంగా చూశాను. మనిషంతా కంపించిపోతూ వణుకుతున్న పెదాలతో అడిగింది. విహారి వచ్చాడటగా? నువ్వెళ్ళి కలిసొచ్చావట. ఆ కంఠంలో ఎప్పుడూ లేని ఆత్రం వినిపించింది. నేనిన్నాళ్ళు వినని ఒక కొత్త గొంతు వింటున్నాను. అవును, వచ్చాడు. ఏం? సూటిగా చూశాను. ముఖాన్ని గుండెల దాకా ఉంచుకుంది. ఒక్కసారి కలవనా అంది ఎంతో ఆశగా. నేను విస్తుపోయాను. ఏం? ఎందుకు? ఎందుకో చెప్పలేను. అలా అని ఇంకా దాచుకోను లేను. ఇప్పుడిక ఏమీ మారదు. ఏ ప్రయోజనమూ లేదు. కానీ ప్లీజ్ గీత, విహారిని ఒక్కసారైనా కలవాలి. రాళ్లను కరిగించే దైన్యం ఆ గొంతులు. ఇన్నేళ్లుగా తనను తాను అసహాయతతో
నిర్దయగా హింసించుకున్న ప్రాణి ఆఖరుసారి ఆశపడుతున్న గొంతు అది. ఆశ్చర్యం! తులసిలో కూడా ఇంత క్షోభ దాగి ఉందా? కన్నీళ్ళాగటం లేదు. గేటు చప్పుడైతే తల తిప్పి చూశాను. వర్షంలో తడుస్తూ విహారీ లోపలికి వస్తున్నాడు. అతనికెలా తెలిసింది? హృదయం ఇక్కడే ఉంది. ఆర్ దమయంతి కథ విన్నారు కదా మిత్రులారా. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.